भाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने ओमव्याप्तये दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ముట్టాముట్ట బ్రాహ్మణం చెప్పుకుంటున్నాం. ఇందులో ఎన్నో ఖండిక, 6వ ఖండిక అయిపోయింది. 5 అయింది బాబు. తస్య ఏతస్య పురుషస్య రూపం యథా మహారజనం వాసో యథా పాండ్వాభికం యథా ఇంద్రగోపో యథా అగ్నిరచ్చిర్ యథా పుండరీకం యథా సుకృద్విద్యుత్తం సకృద్విద్యుత్తం సకృద్విద్యుత్తేవ సహా సహా అస్య శ్రీర్భవతి శ్రీర్భవతి ఏవం వేద అథాదాదేశో నేతి నేతి నహి తస్మాదితి నేత్యన్యత్పరమస్తి అతనామధేయం సత్యస్య సత్యమితి ప్రాణవై సత్యం ఏషామేష సత్యం. తస్య ఏతస్య పురుషస్య రూపం, ఆ లింగ శరీరం, సూక్ష్మ శరీరము, దానికి రూపాన్ని చెప్తున్నారు. యథా మహారజనం వాస, మహారజనం అంటే పసుపు, పసుపుతో పసుపు నీళ్ళలో వచ్చిన బట్ట అలా. యథా పాండ్వావికం, లేకపోతే పాండ్వావికం అంటే మన తెల్ల గుండుతో చేసిన బట్ట పాండ్వావికం. కొంచెం తగ్గించండి. యథా ఇంద్రగోపో, ఇంద్రగోపం అంటే మీరు చూసుంటారు, వర్షాకాలంలో చిన్న పురుగులు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, ఇంద్రగోపం అంటారు దాన్ని. పాండ్వాభికం యథా అగ్నిరక్షి, లేకపోతే అగ్ని జ్వాలలాగా. పుండరీకం, పుండరీకం అంటే కమలం, తెల్ల కమలాన్ని పుండరీకం అంటారు. యథా సత్యుడు విద్యుత్తం, ఒకసారి ఆ విద్యుత్తు వెలిగినట్టుగా, ఆ విద్యుత్తు వెలిగినట్లుగా. సకృ విద్యుత్తేవ హవా అస్య శ్రీర్భవతి. దీన్ని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ఒకసారి ధనం వస్తుంది. లేకపోతే శ్రీ అంటే ఇక్కడ కాంతి అని చెప్పచ్చు. కాంతి ఏ ఏవం మీద అథాదేశ నీతి నీతి. ఆ తర్వాత నేతి నేతి నహి ఏతస్మాదితి, నహి ఏతస్మాత్ బ్రహ్మణ వ్యతిరిక్తం నాస్తి. నేతి నేతి అని చెప్పినప్పుడు అన్ని తీసేస్తే దానికి అవధి రూపంలో, అధిష్టాన రూపంలో ఏదైతే ఉందో దానికన్నా మించింది ఇంకేమీ లేదు. అన్యత్ పరం అస్తి అథ నామధేయం, దాని పేరు సత్యస్య సత్యం, ప్రాణము సత్యం, దానికి ఇది సత్యము. మరి ఒకటే శరీరానికి ఇన్ని రంగులు ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ వాసనలు బట్టి ఉంటుంది. అది ఎలాగ చెప్తా చూద్దాం. బ్రహ్మణ ఉపాధిభూతయోర్మూర్తామూర్తియోర్ కార్యకారణ విభాగేన అధ్యాత్మ అధిదేవయో విభాగ వ్యాఖ్యాత. అది ఉపాధుల ద్వారా అధిభూతము, అది అధిదైవం యొక్క రూపము చెప్పారు మూర్తామూర్తి బ్రాహ్మణంలో. ఆ మూర్తము అమూర్తమైన వస్తువుల ద్వారా, భూతాల ద్వారా
అదే సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు, సూర్యుడు, ఇక్కడ చక్షువు, ఇలాంటివన్నీ చెప్పారు. అదే సత్యశబ్ద వాచ్యం. దాన్నే సత్యశబ్దం అంటారు. తథా ఇదానీం తస్య పురుషస్య కరణాత్మనో లింగస్య. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం యొక్క రూపం చెప్తున్నారు. వాసనామయం, వాసనలతో కూడుకున్నది. మూర్త వాసన విజ్ఞానమయం సంయోగ నిమిత్తం. ఇది మూర్తము అమూర్తమైనటువంటి వాసన జ్ఞానం ద్వారా నిండి ఉంటుంది. విచిత్రమైన పటభిత్తి చిత్రవత్. పటం అంటే వస్త్రం మీద రాసిన బొమ్మ లాంటిది. భిత్తి అంటే గోడ మీద రాసిన చిత్రం లాంటిది. పటభిత్తి చిత్రవత్. మాయా ఇంద్రజాల మృగతృష్టికోపము. మాయా ఇంద్రజాలము మృగతృష్టిక లాంటిది. సర్వ వ్యామోహాస్పదం. ఇది అన్ని వ్యామోహములకి కారణం. ఈ వాసనామయ శరీరం ఉందే, ఇది వ్యామోహం అంటే మనకి వ్యామోహం అని కాదు, మిగిలిన నైయాయికులకి, మీమాంసకులకి, చార్వాకులకి ఇది వ్యామోహాస్పదం. సర్వ వ్యామోహాస్పదం. సర్వవాదిన ఆత్మబ్రహ్మ గోచర. అంటే దీన్నే మిగిలిన వాదులందరూ ఆత్మ అంటూ ఉంటారు. అందుకని సర్వ వ్యామోహాస్పదం అన్నారు. ఏతావన్ మాత్రమే ఆత్మ ఇది విజ్ఞానవాదినో, క్షణికవాదు బౌద్ధులు. వైనాశిక బౌద్ధులు క్షణికవాదులు ఎత్ర భ్రాంతా ఏతదే వాసనారూపం పటరూపవద్ ఆత్మనో ద్రవ్యేషు గుణైతి నైయాయికా. ఇప్పుడు ఆత్మ వస్త్రరూపంలో ఉంది, దాని మీద ఏ విధంగా చిత్రపటాన్ని గీశారో అలా కనుక దీన్నే నైయాయికులు ఆత్మ అంటూ ఉంటారు. సర్వ వ్యామోహాస్పదం అంటే మిగిలిన మతావలంబులందరికీ ఇది వ్యామోహానికి కారణము, మోహమునకు కారణం. నైయాయికులు, వైశేషికులు కూడా ఇలాగే అనుకుంటారు. ఇదం ఆత్మ అర్థం త్రిగుణం స్వతంత్రం ప్రధానాశ్రయం పురుషార్థేన హేతున ప్రవర్తిది సాంఖ్య. ఆ సాంఖ్యులు ఇదే త్రిగుణాత్మకమైన ప్రకృతి ప్రధానం. త్రిగుణాత్మక ప్రకృతిని ఏమిటంటారు వాళ్ళు? ప్రధానం అంటారు. దానికి ఆశ్రయము. ఈ ప్రధానము, జడ ప్రధానము ఆ పురుషునికి మోక్షం ఇస్తుంది అంటాడు. పురుషుడు అసంగుడు, పురుషులు అనేకులు సాంఖ్యంలో. ఆ పురుషుడికి ఈ ప్రధాన మాయ, ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ మోక్షం ఇస్తుంది అంటాడు. ఎవడు? సాంఖ్యం. అందుకని ఈ లింగ శరీరము మిగిలిన మతావములకి వ్యామోహాస్పదం, వ్యామోహమునకు కారణం. ఔపనిషదం మన్యాపి కేచిత్ ప్రక్రియాం రచయంతి. కొంతమంది వేదాన్ని ఒప్పుకుంటున్నారు, ఉపనిషత్తులు ఒప్పుకుంటా, అయినా వాళ్ళు కూడా రకరకాలైనటువంటి ప్రక్రియల్ని రచిస్తారట. మూర్తామూర్త రాశి రేఖ. ఈ మూర్తం అమూర్తం పంచభూతాల రాశి ఒకటి. పరమాత్మ రాశి ఉత్తమ, వీటికన్నా భిన్నమైనది పరమాత్మ రాశి. తాభ్యాం అన్నోయం మధ్యమ, ఆ రెండింటికన్నా వేరేది. మూర్తామూర్తం ఒకటి, పరమాత్మ ఒకటి, ఆ రెండింటికి మధ్యలో ఉన్నది ఇదంటారు. ఏది? ఈ సూక్ష్మ శరీరం. అందుకని కిల తృతీయ కర్త భోక్త విజ్ఞానమయ. కర్త భోక్త జ్ఞాన స్వరూపము విజ్ఞాన అజాతశత్రు ప్రతిబోధితేన సహా. ఆ అజాతశత్రు ఏదైతే బోధించాడో దాంతో పాటు విద్యా కర్మ పూర్వ ప్రజ్ఞా సముదాయ. విద్య అంటే ఉపాసన, కర్మ అంటే మనం చేసిన పూర్వజన్మలో కర్మలు, దాని కర్మ పూర్వ ప్రజ్ఞ. పూర్వ ప్రజ్ఞ అంటే ఇంత పోయే ముందు ఉన్నటువంటి జ్ఞానం, వాటి లెక్క సముదాయం అంటారు. ప్రయోక్త కర్మరాశి ప్రయోజ్య పూర్వోక్త మూర్తామూర్త భూతరాశి సాధనంచ. ఇందులో వాళ్ళు అనేది ఏమిటి? ప్రయోజకము చేయించేది కర్మరాశి, ప్రయోజ్యము చేయబడేది ఈ మూర్తామూర్త రాశులు. ఇది సాధనము చెప్తూ ఉంటారు.
తత్ర తార్కికైః సహ సంధిం కుర్వంతి. అంటే నువ్వు నేను ఒకటాన్ని ఆ తార్కికులతో పాటు చేయగలుగుతూ ఉంటాను. సంధిం కుర్వంతి. అది ఇందాక మనం చెప్పాను. చక్రక్రీతుడో వక్రకీతుడో వాడి పేరు. ఆ గురువుగారిని దుందుడు కాదు, మనం ఇందాక చెప్పుకున్నామే. ఆ గురువు గారిని గురువు లేకుండా చదువుతా అనుకుంటాడు. వాడు చక్రక్రీతుడు అనుకుంటాడు వాడి పేరు. మీరే చూద్దాం. దుందుని కాదు, సరే దుందువే. మనం నేనంటే నేను విన్నదే కానీ చదివింది కాదు. లింగాశ్రయస్యేష కర్మరాశిరిత్యుక్త్వా. ఈ లింగ శరీరామునికి ఆశయం ఏమిటి? కర్మరాశులు చెప్పి పునస్తతః త్రిస్యంత, మళ్లీ భ్రమలో పడుతూ ఉంటారు. త్రిస్యంత సాంఖ్యత్వ భయాత్ కర్మరాశి పురుషాశ్రయవ గంధం పుష్ప వియోగ. అంటే ఈ సాంఖ్యులు సాంఖ్యత్వ భయాత్, వాళ్ళతో ఒకటైపోతాము అనేటువంటి భయంతో వాళ్ళు మళ్లీ వేరు చెప్తారు. ఏంటి? పురుషాశ్రయ, పురుషుని ఆశ్రయించింది. ఎలాగంటే గంధం పుష్పాన్ని ఆశ్రయిస్తుంది. అలాగా పురుషుణ్ణి ఆశ్రయించినవి ఈ సంస్కారాలన్నీ చెప్తారు. పుష్ప వియోగేపి పుట్ట తైలాశ్రయో భవతి. మరి పుష్పం నుంచి గంధం వేరవుతోంది. గంధం వేరైనప్పుడు ఆ పుష్పంలో రంధ్రాలు ఏర్పడట్లేదు కదా. అలాగంటే అప్పుడు వాడు అంటాడు పుట తైలాశ్రయో, పత్రాలను ఆశ్రయించి ఉంటుందని. తద్వత్ లింగ వియోగమే పరమాత్మ ఏకదేశం ఆశ్రయతి. అదేవిధంగా ఈ లింగ శరీరం వేరుపడినప్పటికీ ఈ కర్మరాశులన్నీ ఆ పరమాత్మ ఒక దేశంలో ఉంటాయి, ఒక పక్క ఉంటాయంటూ ఉంటారు ఎవరు? నైయాయికులు. స పరమాత్మ ఏకదేశ కిల అన్యత ఆగతేన గుణేన కర్మణ సగుణో భవతి. ఆ ఏకదేశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ వచ్చిన గుణాల ద్వారా సగుణుడవుతూ ఉంటాడు. నిర్గుణోపి, నిర్గుణుడు కూడా అవుతూ ఉంటాడు. సకర్త భోక్త బధ్యతే ముచ్యతే, వాడే. ఇవన్నీ విజ్ఞానాత్మ జీవుడు. ఇది వైశేషిక చిత్తమపి అనుసరంతి. అటు సాంఖ్యులతోని చేయగలుగుతారు, ఇటు నైయాయికులతో పాటు కూడా వాళ్ళ మనస్సుని అనుసరిస్తూ ఉంటారు. చిత్తం అనుసరంతి, ది ఇమిటేట్. సచ కర్మరాశేర్ భూతరాశేర్ ఆగంతుక స్వతో నిర్గుణ ఏవ పరమాత్మ ఏకదేశత్వ. ఈ కర్మరాశులు ఈ భూతరాశులు మధ్యలో వచ్చినవి, వీటికి ఏవి గుణాలు లేవు. ఇవన్నీ పరమాత్మ ఒక దేశంలో ఉందంటే పరమాత్మలో ఇప్పుడు మనకి శరీరానికి తల ఒక దేశంలో ఉంది. మొత్తంతా శరీరం, కానీ తల ఒక చోటు. అదేవిధంగా అదని ఏకదేశి. అంటే ఇప్పుడు రొట్టి ఇంత పద్ధతి ఉందనుకున్నా, కింద ముక్క చిన్న ముక్క తిప్పేసి మళ్ళీ అక్కడే ఉంటే అది ఆ రొట్టికి ఏకదేశం ఉంటుంది. స్వతః ఉత్థిత అవిద్య అనాగంతుక. చూడండి, ఇది స్వయంగా ఉన్నటువంటి అవిద్య ఎక్కడి నుంచో వచ్చింది. అనాది అనాగంతుక అపి ఊసరవాద అనాత్మధర్మ ఈ తనయా కల్పనయా సాంఖ్యచిత్తం అనువర్తంతే. ఈ అవిద్య అనాది అయినప్పటికీ మొత్తము భూమిలో ఊసర భూమి, మెట్ట భూమి అంటామా ఏమిటి, అది ఎలాగో అది భూమిలోని భాగమే. ఊసరవత్ అనాత్మధర్మ అంటే ఆత్మలో కూడా ఈ అజ్ఞానము అనాత్మధర్మము ఉంది. అంటే ఒకే చోట ఎక్కడైతే ఆత్మ ఉందో అందులో ఒక దేశంలో ఈ అజ్ఞానం కూడా ఉంది అని ఈ సాంఖ్యులు చెప్పేదాన్ని ఈ నైయాయికులు అనుసరిస్తూ ఉంటారు. సర్వమేతాత్ తార్కికై సహ సామంజస్య కల్పన రమణీయత్వం పశ్యంతి. ఆ తార్కికులతో పాటు ఈ సాంఖ్యులు చేరి ఈ విధంగా కల్పన చేస్తున్నారే,
ఇదంతా చాలా బాగుంది అనుకుంటా. రమణీయత్వం పశ్యంతి, చాలా బాగుంది అనుకుంటాట. నా ఉపనిషత్ సిద్ధాంతం సర్వ న్యాయ విరోధం పశ్యతి. ఇది ఉపనిషత్ సిద్ధాంతానికి విరోధం ఉన్నది చూడద్దు. కనుక కథం ఉక్త ఏవ తావత్ సావయవర్తే పరమాత్మ సంసారిత్వం. మొట్టమొదటిలో కూడా చెప్పాము, ఆ పరమాత్మ కనుక అవయవాలు ఉన్నాయి అనుకుంటే ఆయనకి సంసారిత్వం ఉన్నట్టు, అది అనిత్యమైనట్టు. సవ్రణత్వ కర్మ ఫల దేశ సంసరణ అనుపత్యాదయో దోషా. అవ్రణం అష్టావరం అన్నారు, కానీ అవయవం ఉంటే వ్రణత్వం ఉన్నట్టు. కర్మఫల దేశ సంసరణానుపత్యాది, ఎక్కడ అయితే ఏ దేశంలో అయితే అజ్ఞానం ఉందో అక్కడ కర్మఫలం ఉంటుంది. కర్మఫల దేశ సంసార అనుపత్యాదయో, ఎక్కడిదే కర్మ ఉందో అక్కడ ఆ ప్రదేశంలో సంసారం, మిగిలిన చోట్ల సంసారం లేదని చెప్పుకోవాలి. లేకపోతే ఏకదేశస్య ఏకదేశ వ్యతిరేకేణ అభావాత్ జీవస్య కర్మఫల దేశ స్వర్గాదిషు గతి అనుపపత్తి. ఇప్పుడు అవయవం ఉన్నవాడు అంటాం మనం ఎవరిని? పరమాత్మ. పరమాత్మ అవయవం ఉన్నవాడు అంటే వీడు ఒకచోట ఉండిపోతాడు ఈ జీవుడు, వీడు మళ్ళీ వెళ్ళేది వచ్చేది ఉండదు. నిత్య భేదేచ విజ్ఞానాత్మన పరేణ ఏకత్వానుపత్తి. మళ్ళీ ఒక దేశంలో ఈ అజ్ఞానం ఉంది, అక్కడే దేవుడు ఉన్నాడు అని ఇలాంటివన్నీ అనుకుంటే ఈ పరమాత్మకి జీవుడికి ఎప్పుడూ భేదం ఉంది అనుకుంటూ ఉంటాను. అది ఆగంతుకం కాదు, కల్పితం కాదు, నిత్యం అంటారు. ఈ భేదం నిత్యమైతే వాడి మోక్షము లేదు. గుడ్. లింగమేవేతి చేత్ పరమాత్మన ఉపచరిత దేశత్వేన కల్పితం ఘటకరక భూచిత్రాకాశాదివత్. కనుక ఈ లింగ శరీరం కల్పించబడినది. తదా లింగ వియోగపే పరమాత్మ దేశ ఆశ్రయనం వాసనాయా. కానీ వాడనేది ఏమిటి? ఈ లింగ శరీరం వదిలేసినా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న వాసనలు ఆ పరమాత్మలో ఒక చోట ఉంటాయి. వాసనాయ అవిద్యాయాశ్చ స్వతః ఉత్థానం ఊసరవది ఇత్యాది కల్పన అనుపన్న ఏవ. ఈ అవిద్య ఈ ఊసరభూమిలాగా ఒక దేశంలో ఉంది అని ఈ కల్పన కూడా మంచిది కాదు, సరికాదు. నచ వాస్య దేశ వ్యతిరేకేన వాసనాయా వస్త్వంతర సంచరం మనసాపి కల్పయితం శక్యం. ఎక్కడైతే వాసనలు ఉన్నాయో ఆ వాసనలని వదిలిపెట్టి ఈ వాసనలను ఆశ్రయించే స్థానం వేరిని కల్పన చేయడం కుదరదు. అందుకని మనసాపి కల్పయితం న శక్యం. నచ శృతయో అనుగచ్చంతి కామ సంకల్ప విజిగిత్సా హృదయ ఏవ రూపాణి. శృతులు చెప్తున్నాయి కదా ఏమిటి? కామము, సంకల్పము, సంశయము ఇవన్నీ మనసులో ఉన్నాయి, హృదయంలోనే రూపాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నాక కామ ఏ హృది స్థితా తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయసి ఇత్యాద్యా. స్థితులు ఏం చెప్తున్నాయి? హృదయం ఉంటే ఇక్కడ మనసు తీసుకున్నారు. ఆ మనసులో ఈ సంకల్పాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఆ సంకల్పాలను కనుక వదిలిపెట్టేసినట్లయితే తథా సర్వాన్ శోకాన్ హృదయసి ఇత్యాదే. ఆ హృదయంలో ఉండేటువంటి అన్ని శోకాల నుంచి విడిపడతాడు అని కూడా శృతుల్లో చెప్తున్నారు. నచ ఆసాం శృతీనాం. ఇప్పుడు శృతులు ఏమి చెప్పారు? అదే దేశంలో ఉన్నప్పటికీ ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఆకాశం ఉందో, ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో, ఎక్కడైతే ఆకాశం ఉందో అక్కడే వాయువు, ఎక్కడైతే వాయువు ఉందో అక్కడే
మనస్సులో ఉన్నటువంటి వాసనలు కనుక పూర్తిగా పోయినట్లయితే వాడు ఈ సంసారాన్ని దాడుతాడు. ఆ మనస్సు అన్నది ఆత్మలో లీనమైపోతుంది. ఏ విధంగా అయితే దీపం ఆరిపోతే ఎక్కడ పోతుంది? వాయులో కలిసిపోతుంది. అదే విధంగా నచ ఆసాం శృతీనాం శృతార్థాంతర కల్పన న్యాయ. అందుకని ఈ శృతులు ఏ అర్థాన్నైతే చెప్పాయో ఆత్మ అసంగము, ఈ మనస్సు జడము, మనసులోనే సంస్కారాలు ఉన్నాయి, ఈ ఆత్మకి ఏవి అంటావు, ఆ మనసు శుద్ధి చెందినట్లయితే అది ఆత్మలో కలిసిపోతుంది, వాడు ఆత్మను అనుభవిస్తాడు, వాడే పరమాత్మతో ఒకటవుతాడు. ఇలాంటివన్నీ చెప్పాయే శృతులు. ఆ శృతులకు విపరీతార్థం చేయడము సరికాదు, న్యాయం కాదు. ఆత్మన పరబ్రహ్మత్వ ఉపపాదనార్థ పరత్వాత్ ఆసాం ఏతావన్ మాత్రార్థ ఉపక్షయత్వాచ. ఈ ఆత్మనే పరమాత్మని చెప్తున్నాయి శృతులు. ఇది చెప్పడంతో అవన్నీ పూర్తయిపోతున్నాయి. అందుకని సర్వం తస్మాన్ శృత్యర్థ కల్పన అకుశల సర్వే ఏవ ఉపనిషదర్థం అన్యథా కుర్వంతి. శృతి యొక్క అర్థాన్ని అంటే ఈ వేదాల్లో చెప్పిన, ఈ ఉపనిషత్తులో చెప్పిన అర్థాన్ని సమంగా చెప్పలేక శృత్యర్థ కల్పన అకుశల, ఆ శృతిలో ఉన్నటువంటి అర్థాన్ని సమంగా చెప్పలేరు. సర్వే ఏవో ఉపనిషదర్థం అన్యథా కుర్వంతి. ఆ ఉపనిషత్తులో చెప్పిన అర్థాలన్నీ వేరు చేస్తూ ఉంటారు. తథాపి వేదార్థస్య చేత్ స్యాత్ కామం భవతు నమే ద్వేష. నువ్వు దీన్నే వేదార్థం అనుకుంటున్నావేమో, అలా అనుకుంటే నువ్వు అనుకో, నాకేం అంటట్లేదు, నాకేమీ నీతో ద్వేషం లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఆత్మ, అన్ని చోట్ల అతనే ఉన్నాడు. నచేద్వేవ భ్రమణో రూపేతి రాసితే పక్ష సమంజసం. వీళ్ళు ఈ సాంఖ్యులు, ఈ నైయాయికులు కలిపి ఏం చెప్పారు? 3 రాశులు ఉన్నాయన్నాడు. మూర్తామూర్తం ఒకటి, ఆ పరమాత్మ ఒకటి, ఈ సూక్ష్మ శరీరం ఒకటి. కానీ వేదాంత పరంగా కనుక చూసినట్లయితే శృతుల అర్థం ఏమిటి? పరమాత్మ ఒకడే, ఆ పరమాత్మ నుంచే ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలతో, అపంచీకృత పంచమహాభూతాలతో ఏర్పడినదే ఈ సూక్ష్మ శరీరము. దీంతోనే ఈ స్థూల శరీరం కూడా ఏర్పడింది. కానీ ఆ సూక్ష్మ శరీరం కానీ ఈ ఆత్మ కానీ ఏ విధమైన సంబంధము లేదు. అది రాసిత్రే పక్షే సంబంధం, అది సరికాదు. యదాతు మూర్తామూర్తే తద్యంత వాసనాశ్చ మూర్తామూర్తే ఏవ ద్వే రూపే బ్రహ్మాచ రూపీ తృతీయం. చూడండి, మూర్తామూర్త బ్రహ్మం యొక్క రూపములు 2. ఆ రూపం గలవాడు బ్రహ్మ 3వ వాట. బ్రహ్మకి 2 రూపాలు, మూర్తామూర్తం. దే రూపే బ్రహ్మచ రూపి, రూపం ఉన్నటువంటి వాడు వాడు 3. నచ అన్య చతుర్థం అంతరాళే తదా ఏతద్ అనుకూలం అవధారణం. ఈ ద్వే వావ అన్నప్పుడు నిశ్చయముగా 2 అని చెప్పినప్పుడు 3వది కానీ 4వ దాన్ని కల్పన చేయడం సరికాదు. అన్యథా బ్రహ్మ ఏకదశ విజ్ఞానాత్మనో రూపే ఇది కల్ప్యం పరమాత్మనో విజ్ఞానాత్మ ద్వారేణ ఇది. లేకపోతే బ్రహ్మకి ఒక చోట ఉన్నటువంటి జీవుడు, అలాగే ఆ పరమాత్మకి పరమాత్మ ద్వారా వీడు వేరుని చెప్పాల్సి వస్తుంది. తదా చ రూపే ఏవ ఇది ద్వివచనం అసమంజసం. బ్రహ్మణో దేవా రూపే అన్నప్పుడు ఆ బ్రహ్మకి 2 రూపాలే అని చెప్పడం శృతిలో అది యుక్తి సంగతము కాదు, కానేరదు. రూపాణితి వాసనాభిస బహువచనం. మరి రూపాణి అని ఎందుకు చెప్పారు, బహువచనం ఎందుకు ఉపయోగించారు అంటే వాసనల వల్ల ఆ లింగ శరీరాన్ని రూపాణి అన్నాను ఆయన. అంతేకాని ద్వేష మూర్తామూర్తే వాసనా తృతీయమితి. ఈ వాసనలో 3వది అని చెప్తున్నారే వాడు, అది సరికాదు. అథ మూర్తామూర్తే పరమాత్మనో రూపే వాసనాస్తు విజ్ఞానాత్మని చేత్. పరమాత్మకి 2 రూపాలు, మూర్తము అమూర్తము. ఈ వాసనామయం జీవుడిది అని చెప్తే ఏమిటి తంట అంటే తథాపి
విజ్ఞానాత్మద్వారేణ విక్రియమాణస్య పరమాత్మనీతియం వాచో యుక్తిర్ అనర్థికా స్యాత్. విజ్ఞానాత్మద్వారేణ జీవుని ద్వారా వికారం పొందినటువంటి పరమాత్మ అని చెప్పడం అవుతుంది. అది సరికాదు నాయన. వాసనాయాపి విజ్ఞానాత్మద్వారత్వస్య అవిశిష్టత్వాద్. వాసనలు ఎక్కడున్నాయా అయితే ఉన్నాయో అక్కడే జీవుడున్నాడు. వాడికన్నా అవి వేరు కాదు. నచ వస్తువంతరిదారణ విక్రియతే. ఒక వస్తువు ఇంకొక వస్తువు ద్వారా మారదు. అందుకని ఇది ముఖ్యాయా వృత్త్యా శక్యం కల్పయితం. ఈ వృత్తులతో ఉన్నది వేరు, ఈ సూక్ష్మ ఇలాంటి కల్పన చేయడం సరికాదు. విజ్ఞానాత్మ పరమాత్మన వస్తంతరం. ఈ జీవాత్మ పరమాత్మ కన్నా భిన్నం కాదు. అందుకని తథాచ కల్పనాయాం సిద్ధాంత హానాత్. అలా కనుక నువ్వు వేరు, ఆ పరమాత్మ యొక్క వికారం ఈ జీవుడు, ఈ మూర్తామూర్తం పరమాత్మ, ఈ వాసనలో ఉన్నటువంటి జీవుడు వాడి కన్నా భిన్నము, ఇలాంటి కల్పనలు చేసినట్లయితే మన వేదాంత సిద్ధాంతమునకు హాని జరుగుతుంది నాయన. తస్మాత్ వేదార్థమూఢానాం, మూర్ఖులు, వేదార్థం తెలియనటువంటి మూర్ఖులు స్వచిత్త ప్రభవ, వాడి మనసుతో ఏదో ఆలోచించి చెప్తూ ఉంటాడు. ఈ సాంఖ్యం, ఈ న్యాయం, చార్వాకం, బౌద్ధం, ఇవన్నీ కూడా వాడి మనసుతో వాడు ఆలోచించి వాడు సిద్ధాంతాన్ని చెప్పిందే కానీ ఇవి ఏవి కూడా వేదాలకి అనుకూలం కాదు. అందుకనే ఇక్కడ ఏమిటన్నారు ఆయన చిన్నగా వేదార్థ మూఢానాం స్వచిత్త ప్రభవ. వేదార్థం తెలియనటువంటి మూర్ఖులు వాళ్ళ మనస్సుల ద్వారా ఏవమాది కల్పన అక్షర భాష. అక్షర భాష అంటే ఈ అక్షర సమూహం, ఈ వేదము, లేకపోతే ఆ పరమాత్మ కన్నా వేరు. అక్షర బ్రహ్మం, వేదాశ బ్రహ్మము కన్నా దానికన్నా వేరు. నహి అక్షర బాహ్యో వేదార్థోపకారీవా. ఈ అక్షర బ్రహ్మ కన్నా వేరుగా కల్పన చేసిన వాళ్ళు ఆ వేదార్థానికి అన్నా ఉపయోగిస్తారా అంటే ఉపయోగించరు. నిరపేక్షత్వాద్ వేదస్య ప్రామాణ్యం. నిరపేక్ష రవో శృతి అన్నారు. రవ అంటే శబ్దం, శబ్దం అంటే ఇక్కడ వేదం. దానికి దేని అపేక్ష అక్కర్లేదు. అది ఏమిటి చెప్తే అది అంతే. దాంతో నువ్వు ఏమైనా కల్పన చేసి దాన్ని తీసేసి దాన్ని ఇలా కాదు అలా కాదని చెప్పడానికి వీలు లేదు. అదేంటంటారు, గీటు రాయదంటారు కదా, అదే అంతే, ఎలా ఉంటే అలా. నిరపేక్షత్వాద్ వేదస్య ప్రామాణ్యం ప్రతి. నిరపేక్ష రవో శృతి అన్నప్పుడు ఏ ప్రమాణము ద్వారా దాన్ని మళ్ళీ ప్రమాణీకరించక్కరలేదు. అందుకని తస్మాత్ రాశిత్రేయ కల్పన అసమంజస. 3 రాశులు ఉన్నాయని చెప్పావే, మూర్తం ఒకటి, ఆ పరమాత్మ ఒకటి, ఈ వాసన ఉంటలు లింగ శరీరం మూడోది. ఈ కల్పన సరికాదు నాయన. ఏయం దక్షిణేక్షణ పురుషితి లింగాత్మ ప్రసుతో అధ్యాత్మే. ఈ కుడికన్నులో ఉన్నటువంటిది అదే లింగ శరీరము అని ఈ అధ్యాత్మంలో చెప్పారే. అధిదైవేచ ఏష ఏతస్మిన్ మండలే పురుష. అధిదైవంలో ఆ పురుషుల్లో ఉన్నటువంటి సూర్యులో ఉన్నటువంటి పురుషుడు చెప్పారే. ప్రకృతో ఉపాదానాత్. ఈ ఏదైతే మనము ఈ ప్రకృతి ప్రసంగం జరుగుతోందో దాన్ని గ్రహించినప్పుడు ఉపాదాన సయే ఉపాదీయతే. ఆ ప్రకృతి ప్రసంగాన్ని యోసౌ తెస్య అమూర్తస్య రాసోహో నతు విజ్ఞానమయ. రసో అంటే అది ఉకారం అయిపోతుంది కదా, విసర్గము.
విసర్గము రకారము, రకారము ఉకారము, ఉకారము అకారము గుణమయ్యి మరి రాసో రసో నతు విజ్ఞానమయ. ఇది యో అసౌ తెస్య అమూర్తస్య రసః, తెస్య అపరిచ్ఛిన్నస్య రసః, అది ఏమిటి? ఆ మండలంలో ఉన్నటువంటి పురుషుడు. ఏ తస్మిన్ మండలే పురుష ఇది, అది తస్యం, తస్య. ఈ తెస్య అన్నది ఇది ఇక్కడ లింగ శరీరం తీసుకోవద్దు. తెస్య అంటే ఆ అమూర్త పదార్థాలు రెండు, ఏవి? వాయు. అందుకని ఆ అమూర్త పదార్థాలు రెండింటితోనే ఈ సూక్ష్మ శరీరం ఏర్పడిందని కాదు, అది విజ్ఞానమయము కాదు, న జీవ. ఎందుకని? విజ్ఞానమయస్య ఏవ ఏతాన్ని రూపాన్ని కస్మాన్న భవంతి. ఆ లింగ శరీరానికే ఈ మూర్తము అమూర్తము రూపాలు ఉన్నాయని ఎందుకు చెప్పకూడదు అంటే, విజ్ఞానమయస్యాపి ప్రకృతత్వా తస్య ఇది చ ప్రకృతి విజ్ఞానమయం కూడా నువ్వు చెప్తున్నావు కదా లింగ శరీరానికి కూడా, మరి అదే ఇక్కడ ప్రకృతి సందర్భం ఎందుకు చెప్పకూడదు అంటే, నైవం విజ్ఞానమయస్య అరూపిత్వేన. విజ్ఞానమయానికి ఆ లింగ శరీరానికి ఏ రూపము లేదు. విజిజ్ఞాపేశతత్వా అంటే ఇక్కడ విజ్ఞానం అంటే జీవుడు. ఇక్కడ విజ్ఞానం ఏమంటే లింగ శరీరం కాదు. వాడంటాడు ఆ జీవుడికి 2 రూపాయలు ఉన్నాయని ఎందుకు చెప్పకూడదు నువ్వు అంటే, నాయన అది నిరాకార నిర్గుణ నిర్విషయాన్ని బోధించడానికి మొదలు పెట్టాడు అజాతశత్రు. మరి దానికి రూపం ఉందని చెప్తావు ఎలాగా? బ్రహ్మకు 2 రూపాలు అన్నప్పుడు ఆ రూపాలు ఉన్నది రూపాలతో ఉన్నది బ్రహ్మము కాదు. ఆ రూపాలకు ఆధారము ఈ రూపములు కల్పితములు. అదేవిధంగా బ్రహ్మ ఈ జీవుడు ఒకటే కనుక ఆ జీవునికి కూడా ఇవి లేవు. ఏవి? ఈ అపంచీకృత పంచభూతాలు కానీ పంచీకృత భూతాలు కానీ ఏమి లేవు. యది తస్యే విజ్ఞానమయసి ఏతాని మహారజనాది రూపాణి స్యుః తస్యేవ నేతి నేతి ఇతి అనాక్షయ రూపతయా ఆదేశో న స్యాత్. ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరానికే ఈ పంచభూతాల రూపము ఉంది అని కనుక చెప్పినట్లయితే నేతి నేతి అని దాన్ని మళ్ళీ లేదని చెప్పడం కుదరదు. నేతి నేతి అని దేనికి చెప్పారు? ఇప్పుడు వాడేమిటన్నాడు, ఈ పంచభూతాలతో కూడినదే నువ్వు జీవాత్మని ఎందుకు చెప్పకూడదు అంటే ఒక హేతు చెప్పారు. ఏమిటి? పంచభూతాలకు అతీతమైనటువంటి జీవుని స్వరూపాన్ని చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు పంచభూతాలతో ఉన్నది జీవుని స్వరూపము అంటే మళ్ళీ మరి ఆ పంచభూతాలని నేతి నేతి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అది కూడా తర్కసంగతము కాదు నాయన, యుక్తి సంగతము కాదు. నను అన్యస్యేవ అసౌ ఆదేశో నతు విజ్ఞానమయస్య. వాడంటాడు ఈ నేతి నేతి ఆదేశ ఉపదేశ అన్నాడే, అది ఆ నిరాకార నిర్గుణ నిర్విషయ చైతన్య ఆత్మ జీవుని గురించి చెప్పట్లేదు, ఇంకో దాన్ని దేని గురించి చెప్తున్నారు అంటే అది కూడా కాదు. నా షష్ఠంత ఉపసంహారాద్ విజ్ఞాతారమరేకేన విజానీయాత్. షష్ఠీ విభక్తి కీ యొక్క లోపల అది చెప్పారు గనక విజ్ఞాతారమరేకేన విజానీయాత్. ఎవడైతే ఇదంతా తెలుసుకుంటున్నాడో వాడిని దేని ద్వారా తెలుసుకుంటున్నావు? అది ఆత్మ. అందుకని విజ్ఞానమయం ప్రస్తుత్య స ఏష నేతి నేతి. ఆ నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి చైతన్య ఘనమైనటువంటి జీవుణ్ణి చెప్పాలని ఇక్కడ నేతి నేతి అని చెప్పారుగా, దాన్నే చెప్పాలన్నాడు. విజ్ఞాపేష్యామి అని అజాతశత్రు చ ప్రతిజ్ఞాయ అర్థవత్వా. అప్పుడే వాడు నేను నీకు ఆ బ్రహ్మను గురించి చెప్తాను అన్నటువంటి ప్రతిజ్ఞ
సార్థకం అవుతుంది. ఇది చ విజ్ఞానమయస్య ఏవ అసంవ్యవహార్యం అంటే శబ్ద ప్రత్యయ అగోచరం. ఈ శబ్ద జ్ఞానానికి అది విషయం కాదు. ఏది బ్రహ్మతత్వము, ఈ ఆత్మతత్వము కూడా. అందుకని ఎదిచ విజ్ఞానమయస్యేవ అసంవ్యవహార్యం ఆత్మస్వరూపం జ్ఞపయిష్టం ఇష్టం స్యాత్ ప్రధ్వస్త సర్వోపాధి విశేషం. ఏదైతే అది శబ్దానికి విషయము కాదో ఆ ఆత్మ చైతన్యం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఉపాధులని తీసి పారేయాల్సి వస్తుంది నాయన. ఏ విధమైన ఉపాధి దానికి చెప్పనలవి కాదు. స్యాత్ ప్రధ్వస్త సర్వోపాధి విశేషం తత ఇయం ప్రతిజ్ఞ అర్థవతి. నేను నీకు ఆ బ్రహ్మ గురించి చెప్తాను, ఈ ఆత్మ గురించి చెప్తాను అన్న ఈ ప్రతిజ్ఞ అర్థవంతం అవుతుంది. ఏనసో జ్ఞపితో జానాతి ఆత్మానమేవాహం బ్రహ్మాస్మి ఇది. ఏన అసో జ్ఞాపితో, ఎవడైతే దీన్ని చెప్తున్నాడో వాడు జానాతి ఆత్మానమేవ అహం బ్రహ్మాస్మి ఇది. వాడు తెలుసు నేనే బ్రహ్మస్వరూపం అని. శాస్త్రనిష్టం ప్రాప్నోతి. అది కాకుండా ఏమిటి, శాస్త్రంలో ఏ స్వరూపాన్ని అయితే ప్రతిపాదించారో అది వాడు తెలుసు. శాస్త్రనిష్టం ప్రాప్నోతి నభివేది కుచస్సునేతి. వాడికి ఏ విధమైనటువంటి భయము లేదు. అత పునరన్యో విజ్ఞానమయో అన్యో నేతి నేతి ఇది వ్యపదిశ్యతే. అందుకనే ఈ విజ్ఞానమయము వేరు, ఆ నేతి నేతి అన్నది వేరు అని ఇక్కడ మళ్ళీ ఉపదేశం చేస్తున్నారు. తదా అన్యద్ అదో బ్రహ్మ అన్యో అహమస్మీతి విపర్యో గృహీతస్య. ఓహో, పునరన్యో విజ్ఞానమయో అన్యో నేతి నేతి ఇది వ్యపదిశ్యతే. తదా ఈ జీవుడు వేరు, తర్వాత నేతి నేతి అన్నది వేరు. ఇప్పుడు చూడండి, నేతి నేతి అని ఏదైతే అధిష్టానమో అధిష్టానాన్ని గురించి చెప్తూ అధ్యస్థాన్ని తీసేస్తున్నారు. కానీ ఈ జీవుడు వేరు, ఆ నేతి నేతి ద్వారా ఉపదేశం ద్వారా చెప్పినటువంటి చైతన్యం వేరు అని కానీ చెప్పారనుకోండి, అప్పుడేమిటవుతుంది, బ్రహ్మ అన్యో అహమస్మీతి. ఆ బ్రహ్మ వేరు, నేను వేరు అనేటువంటి విపరీత బుద్ధి కలుగుతుంది నాయన. సరికాదు. నా ఆత్మానమే అవే. వాడు ఆత్మనే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని. మరి అందుకని నేతి నేతి ద్వారా దేన్నైతే నిషేధించి చెప్పారో ఆ అధిష్టాన స్వరూపమే అదే బ్రహ్మము, అదే ఈ జీవస్వరూపము. తస్మాత్ తస్య ఏతస్య ఇది లింగ పురుషస్య ఏవ ఏతాని రూపాణి. అందుకని ఇప్పుడు ఈ మూర్తామూర్త బ్రాహ్మణులో ఏదైతే నేతి నేతి అని చెప్పారో దానికి అవధి, దానికి అధిష్టానము పరమాత్మ అని చెప్పారు. మరి లింగ శరీరం పసుపుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇంద్రగోప పురుగులా ఎర్రగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పావు అంటే అది ఆ జీవుని స్వరూపం కాదు, ఈ లింగ శరీర స్వరూపం. ఈ మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్పినటువంటి ఆ పంచీకృత పంచమహాభూతాలతో కూడినటువంటి లింగ స్వరూపం యొక్క స్వరూపము, దానిలోనే అనేక రకములైన వాసనలు ఉంటాయి. రాజసికమైతే ఎర్రగా, సాత్వికమైతే తెల్లగా, తమో గుణమైతే నల్లగా. చెప్పు హరిది అదంటే అది ఉదాహరణ చెప్పారు. ఆ వాసనను బట్టి అక్కడ అశోక వాటికలోకి హనుమంతుడు వెళ్ళినప్పుడు ఎర్రని పువ్వు చూస్తాడు. కానీ అక్కడ వాల్మీకి వీళ్ళు ఎవరు రాశారు, అక్కడ తెల్లగా ఉన్నాయి అని. చాట్ నేను చూశాను ఎర్రగా ఉన్నాయి అంటాడు హనుమంతుడు. అంటే అప్పుడు నువ్వు చాలా రాజసికంలో ఉన్నావు, క్రోధంగా ఉన్నావు, అందుకు నేను ఎర్రగా కనిపించాయి అంటాడు.
అందుకు నీవేంటి వాసనామయములు. లింగ శరీరం ఆత్మ కాదు. ఆ లింగ శరీరంలో ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగా ఈ రూపాలు చెప్పారు. సత్యస్య చ సత్యే పరమాత్మ స్వరూపే వక్తవ్యే నిరవశేషం సత్యం వక్తవ్యం. నువ్వు సత్యస్య సత్యం అన్నావు, బాగుంది. దీని ద్వారా పరమాత్మ రూపాన్ని చెప్పాలి అనుకుంటున్నావు, అది బాగానే ఉంది. అప్పుడు నువ్వు ఎలా చెప్పాలి? ఇదంతా కూడా సత్యమని చెప్పాలి. మళ్ళీ సత్యస్య సత్యం అని చెప్తామేమిటి? నిర్వశేషం నిర్గత అవశేషం యస్య, ఏమీ బాకీ లేదు అంటే ఇదంతా సత్యం అని చెప్పాలి కదా. అంటే సత్యస్య చ విశేష రూపాణి వాసనాః తాసాం ఇమాని రూపాణి ఉచ్యంతే. ఆ మొట్టమొదటి సత్యస్య అన్నప్పుడు ప్రాణంలో ప్రాణం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరానికి ఈ వాసనాలన్నీ చెప్పారు. తాసాం ఇమాని రూపాన్ని ఉచ్యంతే. ఏతస్య పురుషస్య ప్రకృతస్య లింగాత్మన. ఇక్కడ ఈ లింగ శరీరం గురించి చెప్తున్నారే, దానికి ఈ రూపాలు. కాని తానీతి యథా లోకే మహారజనం హరిద్రా తయా రక్తం మహారజనం యథా వాసో లోకే. పసుపుతో ముంచిన బట్ట. ఏవం ఇప్పుడు బట్ట తెలుపు, అది పసుపులో ముంచాము అంటే ఏంటి? బట్టకి పసుపు రంగు అంటుకుంది. అలాగే మనసు శుద్ధం. ఈ శుద్ధమైన దానిలో ప్రాపంచిక వాసనలు వేస్తే అది ఆ రంగుని పొందుతుంది. స్త్రీయాది విషయ సంయోగే తాదృశం వాసనా రూపం. స్త్రీ వ్యామోహం ఉన్నా, ధన వ్యామోహం ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ మనసు రంగు మారిపోతుంది. తాదృశం వాసనా రూపం రంజనాకారం ఉత్పద్యతే చిత్తస్య. నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగు వస్తుంది. ఏనాసో పురుషో రక్త ఇచ్చితే వస్త్రాది. అదేవిధంగా వాడు ఎరుపు అని చెప్పాడు. యథాచ లోకే పాండ్వావికం. పాండ్వావికం అంటే తెల్లని ఉన్ని. ఉన్ని. ఆవేరిడం ఆవి, ఆవికం ఊర్ణాది. అవి అంటే గొర్రె, దానిది ఇది. పూర్ణము అంటే ఉన్ని. యథాచ తత్ పాండురం భవతి, తెల్లదు. తదా అన్యద్వాసన రూపం లింగశ. యథాచ లోకి ఇంద్రగోపో అత్యంతరక్తో భవతి. ఇంద్రగోపం ఆర్ద్ర పుష్పం కాదు, పురుగు కూడా ఉంది. దాన్ని ఇంద్రగోపం అంటారు. అది చాలా ఎర్రగా ఉంటుంది. భవతి ఏవమస్య వాసన రూపం. లింగ శరీరానికి రూపం. క్వచిత్ విషయ విశేషాపేక్షయా రాగస్య తారతమ్యం, క్వచిత్ పురుష చిత్తవృత్తి అపేక్ష. కొన్ని చోట్ల విషయాలకు అనుగుణంగా, ఆ అనురాగానికి అనుగుణంగా చెప్పారు. తేడా తెలుపు, ఎరుపు, పసుపు ఇలాంటివి. కానీ కొన్ని చోట్ల ఆ పురుషుని చిత్తవృత్తికి అనుగుణంగా చెప్పారు. యథాచ లోకే అగ్ని అచ్చిర్భాస్వరం భవతి తథా క్వచిత్ కస్యచిత్ వాసనారూపం భవతి. ఏ విధంగా అయితే అగ్ని వెలుగుతున్నప్పుడు ఆ మంట రంగులో ఉంటుందో ఆ రంగులో కొంతమందికి వాసనలు ఉంటాయి. యథా పుండరీకం శుక్లం. పుండరీకం అంటే తెలుపు కమలం. తద్వదపి వాసనా రూపం కసిచిత్ భవతి. యథా సకృద్ విద్యుత్తం. యథా లోకే సకృద్ విద్యోతనం. ఇప్పుడు చూడండి, ఆ విద్యుత్ కనుక ఒకసారి కనిపించిందంటే మొత్తం అంతా ప్రకాశిస్తుంది. అదే విధంగా ప్రకాశకం భవతి. తథా జ్ఞాన ప్రకాశ వివృద్ధ్యపేక్షయా. ఆ జ్ఞానం కనుక మీకు ఎక్కువ అవుతూ ఉన్న కొద్దీ అది ఆ విద్యుత్ లాగా ప్రకాశిస్తుంది. ఇక్కడ పుండరీకం శుక్లం. పుండరీకం అంటే అసలు కమలం అనే చెప్పాలి కదా.
అంటే కమలం చిన్నదిగా ఉంటే పద్మం కొంచెం పెద్దదిగా ఉంటుంది. కమలం అంటే చంద్రుని చూసి వెలుగుతుంది, పద్మం అంటే సూర్యుని చూసి. అదా సరేది కావాలంటే అది అనుకో నువ్వు. ఇక్కడ వీళ్ళు మా దాంట్లో హిందీ ఏమిటి చేశారు? కమలం అంటాడా? కసచిత్ వాసనారూపం ఉపజాయతే. ఏ విధంగా అయితే ప్రకాశం ఎక్కువైన కొద్దీ ఆ రంగులు మారుతూ ఉంటాయో అదే విధంగా ఏదో ఒక వాసనకు అనుగుణంగా నైషాం వాసనారూపాణం ఆది అంతో మధ్యం సంఖ్యావా. ఈ వాసనలు ఎన్నున్నాయి? వీటికి ఏమన్నా గణితం ఉందా, లెక్క ఉందా, దేశము కాలము నిమిత్తం ఏమన్నా ఉందా అంటే నా అవధార్యతే, లేదు. అసంఖ్యేయత్వాద్ వాసనాయా అనేకం. వాసన హేతునాంచ అనంత్యత్వ. వాసన రావడానికి కారణాలు కూడా చాలా ఎక్కువ. తథాచ వక్షతి షష్ఠే, 6వ అధ్యాయంలో చెప్తారట, ఇదమ్మయో అదోమయ ఇత్యాది. గృహ్యమాన విషయాదిమయ. ఇదమ్మయ అదోమయ, విషయం యొక్క ఆకారం. తస్మాన్న స్వరూప సంఖ్యావధారణార్థ దృష్టాంత. ఈ వాసనలు ఎన్ని అని చెప్పడం లేదు. మహారజన మాస ఇత్యాది కింతర్హి ప్రకార ప్రదర్శనార్థం, ఊరికినే ఈ ప్రకారంగా ఉన్నాయి. అందుకనే వాడు ఏమిటి శాకల్యుడు అడుగుతాడు యాజ్ఞవల్కుడు, ఎన్ని రకాల హోమాలు చేస్తారు, లేకపోతే ఈ హోమాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు 3 రకాలు. అనేకమైనటువంటి ఆహుతులు ఇవ్వచ్చు, కానీ ఇచ్చే ఆహుతులన్నీ 3 రకాలు. అదే విధంగా వాటి యొక్క భేదాలు చెప్పారు, కానీ ఇక్కడ సంఖ్య గురించి చెప్పలేదు. ఏవం ప్రకారాన్ని వాసనా రూపాన్ని ఎత్తు వాసనారూపం అభిహితం అంతే సకృత్ విద్యోతన్మివైతి. మరి ఆఖరణ ఆ విద్యుత్ ప్రకాశించే ఎందుకు చెప్పారు? తత్కిల హిరణ్య గర్భస్య అవ్యాకృతాత్ ప్రాదుర్భవతః. ఆ సకృత్ విద్యోతనం ఎందుకు అని చెప్పారంటే, నామరూపాలు లేనటువంటి ఆ ఈశ్వరు నుంచి ఉద్భవించిన ఆ హిరణ్య గర్భుడు గురించి చెప్పారు అంటాడు. ప్రాదుర్భావ తడివత్. తడిత్ అంటే విద్యుత్, ఒక్కసారి అంతా వెలుగుతుంది. సకృదేవ వ్యక్తి భవతీతి తదీయం వాసనారూపం హిరణ్య గర్భసయో వేద తస్ సకృత్ విద్యోదతే. ఆ హిరణ్య గర్భుడికి ఈ విధమైనటువంటి విద్యుత్ లాంటి వాసనలు ఉన్నాయని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు కూడా ఒకటేసారిలాగా వెలుగుతాడు. హావా ఇతవధారం ఏవం ఏవస్య శ్రీ ఖ్యాతిర్భవతి. శ్రీ అంటే ఇక్కడ ఖ్యాతి, డబ్బు కాదు. యథా హిరణ్య గర్భసి ఏవం ఏతోక్తం వాసనారూపం అంత్యం ఏవేది. ఈ వాసనారూపాలకు అంతిమ అవస్థ ఏమిటంటే అది ఆ హిరణ్య గర్భ స్వరూపం. దాన్ని తెలుసుకుంటాడో దాన్నే ఉపాసన చేసి దాన్నే పొందుతాడు, వాడిలాగే ఖ్యాతిమంతుడు అవుతాడు. ఏవం నిర్వశేషం సత్యస్య స్వరూపం అభిధాయ. ఆ సత్యస సత్యమన్న చెప్పినప్పుడు అది నిర్వశేషం. అవశేషం అంటే ఏదో ఉంటుంది, అవశేషం అంటే కొంచెం ఉండిపోవడం, అది లేనిది అంటే పూర్తిది. స్వరూపం అభిధాయ ఎత్తత్ సత్యస్య సత్యం అవోచామా. ఇప్పుడు ఆ సోపకరణం మూర్తము అమూర్తము అని చెప్పినప్పుడు ఈ మూర్తము అమూర్త పదార్థంతో ఉన్నటువంటి లింగ శరీరాన్ని గురించి చెప్పి ఇవన్నీ సత్యం అని చెప్పాం. ప్రాణావై సత్యం, తస్య ఏష సత్యం.
ఈ ప్రాణం అంటే ఇంద్రియాలని చెప్పచ్చు, ప్రాణం అని చెప్పచ్చు, లింగ శరీరం అని చెప్పచ్చు. ఇవి దానికి కూడా అది సత్యం. అంటే ఈ పంచభూతాలతో చేసిందంతా జడం. ఆ జడానికి ఆధారము అధిష్ఠేయము కల్పితము. అందుకని సత్యస సత్యం అభిధాయ సత్యస సత్యం అవోచామ తస్యేవ స్వరూపవధారణార్థం బ్రహ్మణ ఇదం ఆరభ్యతే. సత్యస సత్యం అన్నప్పుడు నిర్విశేష నిరాకార నిర్గుణ బ్రహ్మం కనుక దాని స్వరూపం, దాని యొక్క స్వరూపాన్ని చెప్పడం ఇక్కడ మొదలు పెడుతున్నాము. అథానంతరం సత్యస్య స్వరూప నిర్దేశానంతరం సత్యస్య సత్యం తదేవ అవశిష్యతే. సత్యం చెప్పిన రాదు, సత్య సత్యం అని చెప్పడమే బాకీ ఉంటుంది. యస్మాద్ అతః తస్మా సత్య సత్యం స్వరూపం నిర్దేక్ష్యామ, దానిని నిర్దేశిస్తాం. ఆదేశో నిర్దేశో బ్రహ్మణ. మరి ఆదేశం అన్నా నువ్వు నిర్దేశం అంటావేంటి అంటే ఆదేశం అన్నా నిర్దేశం అన్నా ఒకటే బాబు. అదే దాన్నే ఆదేశం అనొద్దు, నిర్దేశం ఉపదేశం అనుకో. ఇది బ్రహ్మగారి ఉపదేశము. కప్పున రసం నిర్దేశ నేతి నేతి. ఈ ఆ బ్రహ్మ యొక్క ఉపదేశం ఏమిటంటే నేతి నేతి. నతు కథమాభ్యాం నేతి నేతి ఇది శబ్దాభ్యాం సత్య సత్యం నిర్దిక్షతి. ఇక్కడేమో నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటున్నావు. అది వెళ్ళి ఆ సత్యస సత్యం అన్న బ్రహ్మస్వరూపాన్ని చెప్తోంది, నేను ఎలా తెలుసుకోవాలి? అదే నిర్ణయిస్తోంది అని ఉచ్యతే. సర్వోపాధి విశేష అపోహేన, అంటే ఏ విధమైనటువంటి ఉపాధులు లేని ఏ స్థితి అయితే ఉందో, అందుకనే నిర్విశేషము, విషయం లేదు. తర్వాత ఏమిటి చెప్పాము? అక్కడ గుణము లేదు, రూపము లేదు, జాతి లేదు, రంగు రుచి వాసన ఏమీ లేదు. అందుకని సర్వోపాధి విశేష అపోహేన్. నేతి నేతి అంటే ఏ విధమైన ఉపాధులు లేనటువంటి స్థానము. ఈ ఉపాధుల యొక్క అవధి, వీటికన్నిటికీ ఆధారము అని చెప్పుకోవాలి. యస్మిన్ న కశ్చిత్ విశేషం వస్తుంది, ఏ విధమైనటువంటి విశేషము లేదు. నామవా రూపం వా కర్మ, నామము లేదు, రూపము లేదు, కర్మ లేదు, ఏమీ లేదు ఆ పరమాత్మలో. భేదోవా, భేదము లేదు, జాతి గుణము ఇవేమీ లేవు. తద్వారేణ శబ్ద ప్రవృత్తిర్భవతి. ఒక శబ్దాన్ని మనం ఉపయోగించాము, ప్రయోగించాము అంటే నామము ద్వారా కానీ, రూపము ద్వారా కానీ, జాతి ద్వారా కానీ, గుణము ద్వారా కానీ ఉపయోగిస్తాం. ఇవేవి ఆ పరమాత్మలో లేవు. అందుకని శబ్ద ప్రవృత్తి అనర్హత్వాత్, ఆ పరమాత్మ దాన్ని నోటితో చెప్పలేము. తద్వారేణ శబ్ద ప్రవృత్తి నచ ఏషా కశ్చిత్ విశేషో బ్రహ్మణి అస్తి. ఈ విధమైన జాతి గుణకర్మలు ఏవి ఆ బ్రహ్మలతో న నిర్దేశం శక్యతే. మరి దాన్ని ఉపదేశం చెప్పలేము. ఏ విధంగా చెప్తాము అంటే వ్యతిరేకం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్ని తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది పరమాత్మ. గోరసో స్పందతే శుక్లో విషాణి ఇది యథా లోకే నిర్దేశితే తథా. ఇప్పుడు ఎలాగా? ఇది ఆవు అన్నాం, అది కదులుతోంది, స్పందనం. తర్వాత తెల్లగా ఉంది, కొమ్ములు ఉన్నాయి అని ఏ విధంగా చెప్తున్నారో అది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అధ్యారోపిత నామరూప కర్మ ద్వారేణ బ్రహ్మ నిర్దిశ్యతే. దేని మీదైతే ఆరోపించారో, ఏమిటి? నామరూప కర్మలు. ఈ ఆరోపించిన దానికి ఏదైతే అధిష్టానమయ్యిందో అది పరమాత్మ అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఏమీ తెలియని వాడికి ఇక్కడ మైదానము అంటాము, అంటే ఏమీ లేదు, ఊరికి ఇలాగా గడ్డి లేదు, ఏమీ లేదు, ఊరికి ఇలాగా సమతలమైనటువంటి ప్రదేశం. మరి వాడికి ఇది తెలియదు,
వాడికి భాస్కరుడేం ఉపదేశించే వాడికి ఎలా తెలుస్తుంది? అందుకని వాడిని తీసుకొచ్చి ముందు చెప్పాలి, బాబు ఇది దున్ను, ఇది దున్ని ఇక్కడ ఏ వరో లేకపోతే ధాన్యాలు పండించు, ఆ పంటలన్నీ కోసేయి, ఆ ఉన్నటువంటి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయి, దీన్ని సమతలం చెయ్యి, ఇప్పుడు దీన్ని మైదానం ఉంటారంటే కొంచెం వాడికి మోసపడుతుంది. అదే విధంగా ఇక్కడ ముందు ఆరోపించి చెప్తున్నారు, మూర్తము అమూర్తము ఆ బ్రహ్మకు 2 రూపాలు అని చెప్పి బ్రహ్మ యొక్క 2 రూపాలు అని చెప్పినప్పుడు అవి 2 తీసేస్తే అవశేషము ఆ బ్రహ్మమే మిగులుతుంది. అందుకని బ్రహ్మ నిర్దిశితే విజ్ఞానమానందం బ్రహ్మ, అది జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము. విజ్ఞాన ఘన ఏవ బ్రహ్మ ఆత్మ ఇత్యేవం ఆది శబ్దై, ఆత్మశబ్దం కదా, అది జ్ఞానస్వరూపము, అనుభవైక గమ్యము. ఎందుకంటే చైతన్యము జడము 2 ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. జడాన్ని తీసేస్తే ఇంక మీరేదేమిటి? చైతన్యం. ఆ చైతన్యం లేకుండా మనం చెప్పుకోలేము, వినలేము, ఏమి చూడలేము. యదా పునః స్వరూపమేవ నిర్దిదీక్షం భవతి నిరస్త సర్వోపాధి విశేషం తదా న శక్యతే కేంద్రీ ప్రకార నిర్దేశం. ఇది ఆవు అని చెప్పినట్టు, కొమ్ము పట్టుకుని ఇది ఆవు అని చెప్పినట్టుగా ఈ విధంగా ఎవరి తరము కాదు ఇది బ్రహ్మ అని చెప్పడానికి. కానీ అస్థిభాతి ప్రేమ రూపములలో దీనిలో కూడా బ్రహ్మం ఉన్నది. నామరూపాలు ప్రపంచ స్వరూపములు, అవి సమసిపోతాయి. అదేవిధంగా నీకు ఉన్నటువంటి నామము రూపము ఇదంతా ప్రాపంచిక స్వరూపము, నీలో ఉన్నటువంటి చైతన్యమే, నువ్వు అనుభవించుకున్న చైతన్యమే ఆ బ్రహ్మస్వరూపము. నిరస్త సర్వోపాధి విశేషం తదా తదా అయం ఏవ అభ్యుపాయో, ఇదే ఉపాయం. తదుత ప్రాప్తి నిర్దేశ ప్రతిషేధ ద్వారేణ నీతి నీతి నిర్దేశ. ప్రాప్త నిర్దేశ ప్రతిషేధ ద్వారేణ, నిర్దేశం ఏమిటి? మూర్తామూర్తం అని చెప్తారు. దాన్ని నిషేధించి ఇక్కడ అధిష్టాన రూపంగా చెప్పారు. ఇక్కడ భ్రాంతి ద్వారా ఏదైతే కనిపిస్తుందో దాన్ని నిషేధిస్తే భ్రాంతి అవధి. అందుకని కల్పితస్య అవశేషో అధిష్టానం. ఇదంటే నకారద్వయం వీప్స వ్యాప్త్యర్థం. ఇది వీప్స అంటే ఒకదాన్ని 2 సార్లు చెప్పడం, వద్దంటూ ఉంటామే. యద్యత్ ప్రాప్తం తన్న నిషేధం. ఏదైతే ఆ పరమాత్మ ద్వారా కానీ ఆ పరమాత్మలో కానీ ఉన్నాయి అనుకుంటున్నామో వాటన్ని నిషేధ. తథాచ సతి అనిర్దిష్టాశంక బ్రహ్మణ పరిహృత భవతి. ఇప్పుడు ఏదేదైతే దాంట్లో కల్పిస్తున్నామో అది నిషేధించామో అంటే ఆ బ్రహ్మం లేదు, శూన్యమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని ఏదేదైతే నువ్వు దాంట్లో చెప్తున్నావో కల్పిస్తున్నావో అదంతా తొలగించేస్తే అవధి రూపం. ఇప్పుడు ఇందులోంచి ఇవన్నీ తీసేయంటాం, ఇక్కడి నుంచి ఇవి తీసేయంటాం అంటే అక్కడ ఏదో ఉంది కదా, అదే అధిష్టానం. ఇప్పుడు మనకి ఎక్కడ ఏదైతే అదే కనిపిస్తోంది అని మనం అంటాం. కానీ ఆ నైయాయికుడు ఉన్నాడే, వాడేమిటంటాడు, భూతలే ఘటో నాస్తి అంటే ఇక్కడ ఈ భూమి మీద కుండ లేదు అంటే మనకి ఏమిటి కనిపిస్తుంది? భూమి ఒకటే కదా కనిపిస్తుంది. వాడంటే నాకు 3 కనిపిస్తున్నాయి అంటాడు. ఏమిటంటే కుండ, ఆ కుండకి ఈ భూమికి సంబంధము, ఈ భూమి 3 కనిపిస్తున్నట్టు. అంతా ఏమిటి? కల్పన. కల్పన ఆధారం మనకు ఒకటే కనిపిస్తోంది. అదేవిధంగా
ఇక్కడ కూడా ఏదైతే మనం నిషేధిస్తున్నామో దాని యొక్క ఆధారభూతమైనది, అధిష్టానభూతమైనది. ప్రకృతద్వయ ప్రతిషేధే ఏది అన్యత్ ప్రకృతాత్ ప్రతిషిద్ధద్వయాత్ బ్రహ్మ. ఏదైతే నిషేధించామో దానికన్నా విపరీతమైనది, భిన్నమైనది. తన్నిర్దిష్టం కీదృశం. మరి ఇవి నేతి నువ్వు తీసేస్తే మిగిలింది బ్రహ్మమైన ఎలాగ చెప్పగలవు? ఖలు ఇత్తి ఆశంక నా నివర్తిష్యతే. ఈ ఏదైతే నిషేధించామో దానికి అవధి రూపంలో ఈ భ్రమం ఉందని నువ్వు చెప్పింది సరే, కానీ మాకు ఇంకా శంక పూర్తిగా పోవట్లేదు అంటాడు. తథాచ అనర్థకశ్చ స నిర్దేశ. అంటే మా యొక్క సంశయం పూర్తిగా తీరలేదు అని చెప్పినప్పుడు నీ ఉపదేశం వ్యర్థం అవుతుంది. చూడు, ఇది ఒకటి చెప్పచ్చు కదా, దాన్ని మళ్ళీ తిప్పిలా చేస్తాను. స నిర్దేశ పురుషస్య వివిధిషాయా అనివర్తకత్వాత్. అది కాకుండా నేను తెలుసుకోవాలి అనుకుంటాడు ఈ జీవుడు. నువ్వు ఊరికి నేతి అని చెప్పినంత మాత్రాన్న ఏదైతే తెలుసుకోవాలా అనుకుంటున్నాడో వాడి ఆకాంక్ష ఇక్కడ పూర్తి కావట్లేదు. అందుకని మళ్ళీ ఇక్కడ బ్రహ్మం గురించి చెప్తానన్నావు. అజాతశత్రు చెప్పాడు, బ్రహ్మం చెప్పేశామి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేతి ఇది కాదు అంటే నాకేమర్థం అవుతుంది అని చెప్పినప్పుడు వాక్యం అపరిసమాప్త్యర్థం స్యాత్. యదాతు ఇది ఉపదేశం పూర్తిగా యదాతు సర్వదిక్కల అది వివిధిష నివర్తిత స్యాత్ సర్వోపాధి నిరాకరణ ద్వారేణ. తథా ఏ విధంగా అయితే సర్వకళాది వివిధిషయ దిక్కాల సర్వదిక్కాల అన్ని దిక్కులు అన్ని కాలములు తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఏ విధంగా అయితే వాడి యొక్క సంశయం పూర్తిగా తీరిపోతుందో సర్వోపాధి నిరాకరణ ద్వారా తథా సైంధవగణం ఏకరసం ప్రజ్ఞానగణం అనంతం అబాహ్యం సత్యం బ్రహ్మాస్మితి సర్వతో నివర్తతే. ఇప్పుడు ఏ విధంగా అయితే దిశలు కాలములు తెలుసుకోవాలనుకున్న వాడికి దేశము వాడి యొక్క సంశయం ఏ విధంగా తీరిపోతుందో అదే విధంగా సైంధవ ఘనము ఏకరసము అని చెప్పినప్పుడు ప్రజ్ఞాన ఘనము అది జ్ఞాన స్వరూపము, అనంతరము అబాహ్యము, లోపల బయట అదే ఉంది, అదే సత్యసాం అహం బ్రహ్మాస్మి సర్వతో నివర్తతే వివిధిష ఆత్మనీయ అవస్థిత ప్రజ్ఞా భవతి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ తీసేశాము అన్నాం, ఏమీ లేదు అన్నాం. ఏమీ లేదు అంటే మరి నీ బుద్ధి ఎక్కడ నిలుస్తుంది? ఆత్మలోనే నిలుస్తుంది. అందుకనే కేనోపనిషత్తులో విదితాత్ అవిదితాదది విదితాదన్యత్, విదితాద్ అన్యత్ అవిదితాదది అని చెప్పారు. విదితము అంటే విషయం కదా, ఇది విదితం. ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయాలైతే మనం తెలుసుకుంటున్నామో అది కాదు. శరీరము నాకు తెలుసు అంటున్నాము, ఇంద్రియాలు తెలుసు అంటున్నాము, మనసు తెలుసు అంటున్నాము. ఏదైతే విషయ స్వరూపంలో మనం తెలుసుకుంటామో విదితాదన్యత్ అవిదితాదధి. అవిదితాదధి అన్నప్పుడు ఈ మాయ కాని ఈశ్వరుడు కాని బ్రహ్మ కాని హిరణ్యగర్భుడు కానీ మనకు తెలీదు, వాటికన్నా పైన. అదే అజ్ఞానంతో కూడుకున్నట్టు ఇవన్నీ కూడాను, అజ్ఞానం ద్వారా ఏర్పడిన ఇవన్నీ కూడాను. ఏది విరాట్, మాయ, అజ్ఞానము, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు వీటిలన్నిటికన్నా అధికము పైన ఉంది. అంటే అది చైతన్యం, ఆ చైతన్యమే నువ్వు.
పరోక్షము కాదు, అపరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అంటే అనుభవ స్వరూపము ఆత్మ. అదేవిధంగా ఇక్కడ కూడా అన్నీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పినప్పుడు ఆత్మనియేవా అవస్థిత ప్రజ్ఞా భవతి. తస్మాత్ వీప్సార్థం నేతి నేతి నకారత్వం నను మహతాయేన పరికరబంధం కృత్వా కిం యుక్తం ఏవ నిర్దేశం బ్రహ్మ. నువ్వు ఏదో ఇంత పెద్ద ఉపదేశం చేసేస్తాను అని, ఇంత చెప్పి పొడి చేస్తాను అని చెప్పి ఇదేనా నీ బ్రహ్మోపదేశము? కిం యుక్తమేవ నిర్దేశం బ్రహ్మ అంటే ఆ బ్రహ్మను నిర్దేశించి నువ్వు చెప్పగలవా? భాడం. తస్మాత్ నహి యస్మాదితి నేతి నేతి ఇతి ఏ తస్మాత్ ఇతి వ్యాప్తవ్య ప్రకార నకారద్వయస్య విషయా నిర్దిశ్యంతే. యస్మాదితి నేతి నేతి ఇది ఏతస్మాత్ ఇది ఇది వ్యాప్తవ్య ప్రకార. ఈ వ్యాప్తవ్య ప్రకారము అంటే చూడండి, వ్యాప్తవ్య విషయీకర్తవ్య. ఇప్పుడు చెప్పామే విదితాది అన్యత అన్నప్పుడు అది విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా నేతి నేతి అని చెప్పినప్పుడు అది వ్యాప్తవ్య ప్రకారం అంటే విషయ స్వరూపము కాదు. ఒకటి సర్వే నకార విషయా సంత కాదు కాదు అన్నప్పుడు ఇది కాదు, ఇది కాదు అన్నప్పుడు ఇది కాదు అన్నప్పుడు అది విషయాన్ని చెప్తుంది. ఇక్కడ మొట్టమొదటి నీతి చెప్పినప్పుడు ఇది విషయ స్వరూపం కాదు. అదేవిధంగా రెండో నీతి కూడా చెప్పి సంతో నిర్దిశ్యంతే నేతి నేతి ఏ తస్మిన్ నిర్దేశ అన్యత్ పరం ఉత్కృష్టం నిర్దేశనం హి యస్మాత్ నాస్తి తస్మాత్ అయమేవ నిర్దేశ బ్రహ్మణః. చూడండి, ఇక్కడ విషయీకర్తవ్యా యావంత పదార్థా, విషయ స్వరూపంలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ సర్వే నకార ద్వేష విషయా సంతి. అవన్నీ కూడా నకారానికి విషయాలు అవుతాయి. ఇది కాదు, ఇది కాదు అన్నప్పుడు ఏది కాదు? ఏదైతే కనిపిస్తుందో అంతా కాదు. మరి అలా చెప్పినప్పుడు ఇంకేమన్నా మరి చెప్పగలవా? ఇంకో రూపంగా పరమాత్మ చెప్పలేదు. ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే సృష్టించబడిందో, ఏదైతే ఉందో అదంతా కాదు. ఇది కాదు అన్నప్పుడు ఇంకా అవశేషం ఏదైతే ఉందో ఇది అస్మాత్ నిర్దేశాత్ అన్యత్ పరం ఉత్కృష్టం నిర్దేశనమి అస్మాత్ నాస్తి. దీనికన్నా ఇంకో ఉపదేశం లేదు నాయన. అందుకనే మొట్టమొదటిలో చెప్పాను, ఆ వేదాలన్నీ కూడా ఆ పరబ్రహ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ ఇది బ్రహ్మము అని చెప్పలేదు. అది అనుభవైక గమ్యము. అందుకనే ఈ శాస్త్రంలో చెప్పింది, గురువులు చెప్పింది, తన అనుభవము ఒకటేలాగా ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి తెలుసు అనుకోవాలి. అంతేకాని అంతవరకు ఎందుకంటే అది అవాంగ్మసు. యథా గ్రామో గ్రామో రమణీయ అంటే ఈ గ్రామంలో ఈ గ్రామంలన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నాయని చెప్పినప్పుడు అన్యత్ పరం నిర్దేశనం నాస్తి, ఇంకోటేమీ లేదు. తస్మాత్ అయమేవ నిర్దేశో బ్రహ్మణ యదుక్తం తస్య ఉపనిషత్ సత్యస సత్యం ఇది ఏవం ప్రకారం సత్యస సత్యం తత్పరం బ్రహ్మ. అతో యుక్తం ముక్తం నామధేయం బ్రహ్మణో నామ ఏవ నామధేయం. అది పేరు. ఇదేమిటి? సత్య సత్యం అన్నది ఆయన పేరు. ప్రాణావాయ సత్యం సత్యం తేషామేష సత్యం. నిషేధ సిద్ధ్యర్థం విషయభూతమైనది ఏదైతే ఉందో అదంతా తొలగించేసినప్పుడు తొలగించిన దానికి అవధి. ఇది కాదు అన్నప్పుడు ఏదైతే తీసేశామో దానికి అవధి. దాన్ని మనం అధిష్టానం అంటున్నాము. అందుకనే అన్నిటికన్నా
కొంచెం స్పష్టంగా కఠోపనిషత్తులో ఈ ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు, కేనోపనిషత్తులో కూడా చెప్పారు, ఇక్కడ నేతి నేతి అని చెప్పారు. అంటే మనం మొదటి నుంచి బాగా వింటున్నాం కనుక మనకు కొంచెం బోధపడుతుంది. ఏదైతే మనలో ఉన్న చైతన్యమో అదే సర్వత్ర ఉంది, అదే పరమాత్మ అన్న. కానీ బుద్ధిస్తరంలో తెలుసుకున్నంత మాత్రాన్న అది వెంటనే అనుభవంలోకి వస్తుంది అన్నది దాన్ని కొంచెం మనసును శుద్ధి చేసుకు ఏదో కొంచెం కింద మీద పడుతూ ఉండదు. అందుకని మైక్ కూడా కింద పడిపోయింది. తర్వాత మైత్రేయి బ్రాహ్మణ, ఇది 4వది.